అయ్యా మనం ముందుగా ఎవరిని ఆరాధన చెయ్యాలి అనంటే ఎలాంటి వాణ్ణి ఆరాధించాలో మనకి చెప్తున్నారు. చాతుర్యైక నిధాన సీమ చపలాపాంగచ్చటామంధరం. ఎంత చక్కటి మాట చెప్పారో చూడండి. చాతుర్యైక నిధాన సీమ, ఈయన అన్ని రకాలైనటువంటి కళలకు నిలయమైనటువంటి, ఏకైక నిలయమైనటువంటి, అంటే ప్రపంచంలో ఉండే అన్ని గుణాలకు అన్ని నేర్పరితనాలకు ఒకడే నిలయమైనటువంటి వాడు. అందరిలో ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు, కానీ అన్నీ కలిపి ఎవరిలో ఉంటాయి అంటే ఒక్క కృష్ణుడిలో మాత్రమే ఉంటాయి. కాబట్టి అన్ని విధాలైనటువంటి నైపుణ్యాలకు ఒక చపల అపాంగచ్చట అనన్నాడు. ఒక మెరుపు వంటి కడగంటి చూపు, ఒక్కసారి ఆ చూపు మన మీదకి విసిరాడంటే చాలు అందరం కూడాను అలాగా ప్లాట్ అయిపోవాల్సిందే, మోహ పరవశులం అయిపోవాల్సిందే. అటువంటి కన్నులు కలిగినటువంటి వాడు లావణ్యామృతమీచి లాలితదృశం అని అంటాడు. లావణ్యామృతమీచి, ఇది ఒక గొప్ప అమృతం. అమృతం అంటే ఏదో మొట్టమొదట తాగితే ఆనందం మాధుర్యము, తర్వాత తక్కువ ఉండటం కాదు. మొదటి నుంచి చివరి దాకా ఒకే రకమైన గుణం ఉంటే దాని లావణ్యం అంట. లావణ్యం అనేటువంటి మాటకి అర్థం ఏమిటి? లవణం అనేటువంటి మాట నుంచి వచ్చింది. లవణానికి ఉండే లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఒక పులుపు అనుకోండి, మొదటిలో పులుపు ఉండి తర్వాత పులుపు తగ్గుతుంది. తీపి అనుకోండి, మొదట్లో తీపి ఉంటుంది, తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. కానీ ఉప్పు కదా కాదు, మొదటి నుంచి చివరి దాకా ఒకే గుణం ఉంటుంది దానికి. అలా ఉంటేనే దాన్ని లావణ్యం అని చెప్పాను. అంటే ఈ సౌందర్యంలో ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా, ఈ ఉండేటువంటి మాధుర్యంలో ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా ఉండేటువంటి లావణ్యామృతమీచి లాలితదృశం అని చెప్పాడు. అలా ఒక అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, చూపులు కలిగినటువంటి వాడు లక్ష్మీ కటాక్షాదృతం అన్నాడు. అంటే ఈయన యొక్క చూపుల చేత ఆదరింపబడినటువంటి ఆమె అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. లేదా ఆయన చూపు పడితే చాలు మనకి సర్వ ఐశ్వర్యాలు వాటంతట అవే లభిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పినా ఒకటే. కాబట్టి అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యాలకి మూలమైనటువంటి వాడు. కాళిందీ పులినాంగణ ప్రణయనం, ఈ యమునా నది యొక్క ఇసుక తిన్నెలయందు విహరించటంలో బాగా ఇష్టం ఉన్నటువంటి వాడు. యమునా తీర విహార రసిక అని ఈయనకి పేరు. అక్కడ తిరగటం ఈయనకి చాలా ఆనందం అన్నమాట. అలా యమునా నది ఇసుక తిన్నెల్లో ఆటలాడుకుంటూ ఉండేటువంటి వాడు. కామావతారాంకురం అన్నాడు. ఆ మన్మధుడికే తండ్రి అయినటువంటి వాడా. ఎవరన్నా వాడు అందం అంటే అందమేంద్ర వాడు, అబ్బా అంతకన్నా అందం అంటాడు. అంటే ఏమిటి అర్థము? దానికన్నా చాలా గొప్పదైనటువంటి ఒక అందం కలిగినటువంటి వాడు. బాలం నీలం మధురిమ స్వరాజ్యం, సౌందర్య నిధి అయినటువంటి వాడు, నల్లని వర్ణం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ కన్నయ్యను మేము ఆరాధ్నుమః, మేము ఆయన్ని ఆరాధన చేస్తాము అని చెప్పి సూరదాస్ అనేటువంటి మహాకవి ఎంతో చక్కగా కృష్ణుణ్ణి వర్ణిస్తూ అంటారు. బనే విశాల హరిలోచనలో లచితై చితై హరిచార్ విలోక నిమానహుమాంగత హైమన ఓల్ అని అంటాడు. ఆ కృష్ణుడిని అలా చూసి అంట కృష్ణుడి కళ్ళు ఏదో మాట్లాడుతున్నాయట. ఏం మాట్లాడుతున్నాయ్యా అంటే, ఏమయ్యా నా వస్తువు నీ దగ్గర తాకట్టు పెట్టాను, నా వస్తువు నాకు ఇచ్చేయి అంటున్నట్ట. ఏమిటి ఆ వస్తువు? నా మనస్సు నీ దగ్గర ఉంది, నా మనస్సు నాకు ఇచ్చేయి అన్నాడు. ఓహో, ఈ మనస్సు నాది కాదు, ఆయనది కదా, పోవే మనస్సు ఆయన దగ్గరికి అని చెప్పి వదిలేసేసేట దాన్ని. పోయి అక్కడే ఉండిపోయింది, ఇంకా మళ్ళీ తిరిగి రావట్లేదు అది. అలాగా మనందరం కూడా మన మనస్సులన్నీ కూడాను ఆ కృష్ణ పరమాత్మ మీదే లగ్నం చేసి ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించటానికి అందరికీ స్వాగతం పలుకుతూ నేటికి స్వస్తి చెప్పి రేపు మరలా కలుసుకుందాం. స్వస్తి.